హాయ్ అండి. వెల్కమ్ టు అమ్మ ఫ్యామిలీ లాగ్. చూసారుగా ఎర్రని తొక్కు పచ్చడి నేను అన్నంలో కలుపు తింటూ ఉంటే ఎంత రుచిగా ఉందో. మీ అందరికీ కూడా ఇలా చెయ్యడం ఎలాగా ఏంటి చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చూసారు కదా అన్నంలో చక్కగా ఎంత ఎర్రగానో మొదటి 2 ముద్దలు తింటే కడుపు నిండిపోతుంది. మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. అలాంటి మామిడికాయ తొక్కుడు పచ్చడి ఎలా చెయ్యాలో నేను ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను. మరెందుకు ఆలస్యం, ముందుగా నేను ఫ్యామిలీలో ఒక 100 గ్రాముల మెంతులు చూడండి తప్పకుండా నూనె లేకుండా వేయించాను. అదే ముకుల్లో మరో 100 గ్రాములు ఆవాలు వేయించాను. ఈ 2 చల్లారి పెట్టుకున్నాను. అదే కప్పుతోటి నూనె తీసుకున్నాను. ఇది గానుగ నూనె అండి. నాకు 3 మ్యాంగో కారం చాలా నచ్చింది. అందుకని అదే కారము అదే కొలతలతో తీసుకున్నాను. అన్నీ ఈక్వల్గా తీసుకున్నాను. ముందు మెంతులు ఆవాలు చల్లారి పెట్టడానికి ఒక మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేశాను. తర్వాత ఒక చెంచా ఇంగు తీసుకున్నాను పొడి. ఆ నూనె కాగి చల్లారింది కదా, ఆపేశాక అందులో ఇంగు వేశాను. వేడి దాంట్లో వేయలేదు, చల్లారాకే వేశానండి. అందులోని కారం కూడా వేసేసాను. నాకు మా వాళ్ళు చేసింది గుర్తొచ్చింది. పైగా మా అపార్ట్మెంట్లో మామిడికాయలు కొంచెం కాసాయి. అవి అందరికీ తలొక 6 వచ్చాయి. మాకొచ్చినప్పటికి నేను చేశానన్నమాట. ఇదిగో ఇప్పుడు మిక్సీ చేస్తున్నాను. మెంతులు ఆవాలు పొడైపోయింది. దాన్ని తీసి మెత్తగా అయింది కానీ జల్లించుకోవాలి. ఒకసారి జల్లించుకుని పెట్టుకున్నాను. పెద్ద వెల్లుల్లిపాయలు 2 తీసుకున్నాను. అవి తొక్కలు తీసి ఇలా పెట్టా. ఈ నూనె కాచి ఉంది కదా, కారం ఉంది కదా, ఇందులోనే నేను ఆ మెంతులు ఆవాలు వేసుకున్న పొడి అదే కప్పుతో కొలుచుకుని కలిపి పెట్టానన్నమాట. పైగా 4 రోజుల క్రితమే నేను మామిడి కోరుని తీసి పెట్టుకున్నాను. దాంట్లో ఉప్పు పసుపు వేసి ఒక ఎండనిచ్చి పక్కన పెట్టుకున్నాను. దాన్ని రెడీగా పెట్టుకున్నాను అన్నమాట. దీని తర్వాత పోపు కోసం నేను అల్లం వేస్తానండి. మంచిదని, వేసవకాలంలో తినొచ్చని. ఆవాలు, కొంచెం అల్లం ముక్క, చిన్న అల్లం ముక్క, ఆవాలు, ఈ వెల్లుల్లిపాయలు, అలాగే బాగా ఎండిన కరివేపాకును కూడా పక్కన పెట్టాను. సాధారణంగా కరివేపాకు చాలామంది వెయ్యరు. ఇది ఏడాది ఉంటుందండి ఎండిన కరివేపాకు వేస్తే. ఇప్పుడు ఇదిగో నేను కోరు చేశానని చెప్పాను కదా, ఆ కోరుని ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకున్నాను కలపడానికి వీలుగా ఉంటుందని. ఇది చాలా పుల్లగా ఉందన్నమాట. బాగుంది. తాజా కాయలు చెట్టు నుంచి కోసినవి కాబట్టి ఊట చాలా వచ్చిందండి. అయితే నేను ఇందులో ఒక ప్రత్యేకమైన ఇంగ్రీడియంట్ వేస్తాను, చివరిలో చూడండి. అలాగే నేను ఇందులో నూనె తక్కువ ఎందుకు వేసానో మీకు కారణం చెప్తాను. ఇది ముందు ఇలాగ కలుపుకున్నాను. బాగా కలిపాక నేను ఇందాక వేయించిన పోపు ఉంది కదా, దాన్ని కూడా ఇందులో వేసి మళ్ళీ కలుపుకున్నాను. ఇదండి స్పెషల్ ఇంగ్రీడియంట్ బెల్లం. ఈ బెల్లం కొంచెం వేస్తానన్నమాట, పులుపు చావడానికి ఉంటుంది, బాగుంటుందని. అలాగే నూనె ఎందుకు తక్కువ వేసానంటే, ఇది ఒకరోజు ఊరాలి ఒకటి, 2 నేను
పార్సిల్ చేయాలన్నమాట. పార్సిల్‌లో నూనె కారుతోందని చెప్పి కంప్లెయింట్‌లొచ్చి ఆవకాయలు పంపించడానికి వెళ్ళవట్లేదు. వాళ్ళు పట్టుకెళ్ళట్లేదు కూడా. ఆవకాయ అయితే మేము తీసుకోము అంటున్నారు పార్సిల్‌లో. డీటీడీటీలో నేను అడిగానిప్పుడు. అందుకే కొంచెం నూనె తక్కువేసి చేస్తే బెటర్ కదా అని చెప్పి నూనె తక్కువ వేసి పార్సిల్ కోసము తక్కువ వేశాననమాట. ఆ తర్వాత ఇంట్లో కోసం నేను ఇంకొంచెం నూనె యాడ్ చేసి నిలవ పెట్టుకుంటాను. చూసారుగా ఎర్రగా నోరూరుతూ ఎంత మంచి అన్నంలో కలుపు తింటే చాలా బావుందండి. ఉప్పు అన్నీ సరిపోయాయి. కానీ చివరిలో నాకు డౌటొచ్చింది. ఉప్పు సరిపోదేమో అని. అందుకని టేస్ట్ కూడా చేసి మరి కొంచెం ఉప్పు యాడ్ చేయవలసొచ్చింది. యాడ్ చేశాను. ఇలా యాడ్ చేసుకోవచ్చు. అయితే ఉప్పు రాళ్ళ ఉప్పు అయ్యుండాలి. అది మిక్సీ పట్టుకొని ఉండాలి. జాగ్రత్తగా దాన్ని నీరు తగలకుండా ఉండాలనమాట. అందుకని నేను అలా అంతా కలిపాక ఒకసారి చివరిలో చూశాననమాట. చూస్తే కొంచెం ఉప్పు తక్కువైంది. ఉప్పు తక్కువైతే నిలవ ఉండవండి ఊరగాయలు. వాసనొచ్చేస్తాయి. అందుకని ఉప్పు చూసుకోవడంలో తప్పు లేదు. ఇది తొక్కుడు పచ్చడనమాట. ఇప్పుడు సీసాలో పెట్టి దాచుకుంటే 1 ఇయర్ హాయిగా ఉంటుంది.